వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పామర్రు మండలం రాపర్ల గ్రామంలో కాకర్ల వెంకటేశ్వరమ్మకు 93,929 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 కోట్ల వరకు చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రణస్థలం మండలం పైడి వ్యవహారం పంచాయతీ దేవునిపాల వలస గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ ప్రజలు సమీపంలోని గెడ్డలో చలమల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. అధికారులు పరిశ్రమల యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎచ్చెర్ల రణస్థలం ప్రాంతంలో ఈ దుస్థితి నెలకొంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి శ్రీ గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో చల్లా పోసుకున్నారు. గ్రామ పెద్ద రాజీపోయిన రాజయ్య మాట్లాడుతూ గ్రామం చల్లగా ఉండాలని, గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి తెచ్చిన చెల్ల గంగమ్మకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అడవి నరసింహులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తుఫాను ప్రభావంతో విఎన్పల్లె మండలంలో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇప్పటికే మండలంలో రైతులు నువ్వు, బుడ్డశనగ తదితర పంటలను సాగు చేశారు. అధిక వర్షాలకు ఇవి దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. పూత దశలో ఉన్న పంటలకు కూడా వర్షం నష్టం కలిగిస్తుందని ఆవేదన చెందారు. పులివెందులలో ఉదయం నుంచి చిరుజల్లులా వర్షం కురుస్తోంది. దిత్వా తుఫాను ప్రభావంతో ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. వర్షంతో వీధులు చిత్తడిగా మారాయి. రైతులు వర్షం మరింతగా కురిసే అవకాశం ఉందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాతావరణ మార్పు దిత్వా తుఫాను వల్ల సంభవించింది. బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావుకు నియోజకవర్గ ప్రజలు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. శబరిమల దైవ దర్శనానికి బయలుదేరిన ఎమ్మెల్యేను అనేక మంది అభిమానులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు పట్టుకుని కాలు నడకన నడిచారు. కేబినెట్ విస్తరణలో బేబీ నాయనకు మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ కొందరు భక్తులు కాలినడకన శబరిమల యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మద్దతుగా బైకారాలు వినిపించగా స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పొన్నూరు మండలంలోని దండమూడి, ఆరేమండ, ఉప్పరపాలెం, పెద్దపాలెం, కొండమూడి గ్రామాల్లోని రైతులు తమ వరి దిగుబడులను కోసి నూర్చి రోడ్లపై ఆరబెట్టుకున్నారు. దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆరబెట్టిన ధాన్యాన్ని పట్టాలు కప్పుకుంటున్నారు. కొందరు రైతులు హడావిడిగా యంత్రాలతో వరి నూర్పిడి చేస్తున్నారు. పెట్టుబడులు వస్తే చాలు అనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. మైలవరం శివారు ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. బొడమేరు వాగులో ఇసుక మాఫియా విధ్వంసం సృష్టించారని, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇది జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. బ్రిక్స్ బిల్లుల పేరుతో దొంగ బిల్లులు సృష్టించి ఇసుక దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించి ఇసుక వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఐనవిల్లి మండలం ఐనవిల్లిలోని విఘ్నేశ్వర స్వామి వారిని రాజమండ్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ త్రినాథరావు తన సతీమణి సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ కు చాలా దూరంలో బస్సులు ఆపి ప్రయాణికులను దించుతున్నారని, కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్ లోనే బస్సులు ఆపకపోతే ఎలా ప్రయాణించాలో అర్థం కావటం లేదని వారు వాపోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ఈ సమస్య ఉండటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.